ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు చూసుకున్నట్లయితే కొండా సురేఖ అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ అంటే రీసెంట్‌గా నిన్న చూసుకున్నట్టయితే కొండా మురళి వెళ్లి బట్టి విక్రమార్క గారితో భేటీ అవ్వడము. దాని తర్వాత ఏది కూడా బయటికి రాలేదు. అసలు ఏం జరుగుతుంది? అంటే చాలామంది కూడా పార్టీ నుంచి తీసేయాలి. ఈ విధంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇష్యూ అప్డేట్ ఏంటి ఈ రోజుకి? ప్రస్తుతానికైతే అప్డేట్ ఏమీ లేదు. హ్మ్. ఎవరికి నచ్చిన ఊహాగానాలు వాళ్ళు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఊహాగానాలు చేసుకుంటున్నారు. హ్మ్. కాంగ్రెస్లో వర్గాలు ఉంటాయి, ఏ పార్టీలో అయినా వర్గాలు ఉంటాయి. హ్మ్. కొండా సురేఖ వ్యతిరేక వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. హ్మ్. ఎవరైతే ఆమె ప్లేస్లో మంత్రి పదవిని ఆశిస్తున్నారో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు మనసులో. హ్మ్. ఇప్పుడు ఈ పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే మల్లు రవి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళకి ఇప్పుడు తలనొప్పిగా ఉంది. హ్మ్. ఏంటి అంటే కరవమంటే కప్ప కోపం, వెడవమంటే పాము కోపం, హ్మ్. ఎటు ఎటు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. హ్మ్. సరే, మనలాంటి వాళ్ళం మనకైతే వచ్చేది లేదు పోయేది లేదు కాబట్టి మనమైతే ఫ్రీ ఫ్లోలో మాట్లాడుకోవచ్చు. హ్మ్. నా ఉద్దేశం ప్రకారం అయితే కొండా సురేఖ కానీ, కొండా మురళి కానీ, వాళ్ళ అమ్మాయి పేరేంటో మరి, సుష్మిత, ఆ ముగ్గురికి కూడా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనే దాని విషయంలో వాళ్ళ ముగ్గురిని మళ్ళీ బళ్ళో వేయాల్సిందే. హ్మ్. ఇంకా ఇప్పుడు తల్లి తండ్రే ఎక్కువ మాట్లాడతారు, సమయం సందర్భంగా లేకుండా మాట్లాడతారు, అనవసరమైనంగా పరుషంగా మాట్లాడతారు అనుకుంటే వీళ్ళమ్మాయి ఇంకో 4 ఆకులు ఎక్కువ చదివింది సుష్మిత. ఇంకాస్త ఎక్కువ టెంపర్తనం ఎక్కువైపోయింది ఆ అమ్మాయికి. మొన్న అనవసరంగా రేవంత్ రెడ్డి గురించి అన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క రకంగా ఎందుకు మాట్లాడతాడు అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు స్ట్రాటజికల్గా మాట్లాడతారు. ఇప్పుడు జగ్గారెడ్డి దగ్గరికి వెళ్ళి సంగారెడ్డికి వెళ్ళి జగ్గారెడ్డి గురించి మాట్లాడారు. ఆయన రాహుల్ గాంధీయే పోటీ చేయమంటాడు, ఆయన నేను పోటీ చేయను మొర్రో అంటున్నాడు. మేం చెప్తే ఎందుకుంటావులే నువ్వు, పై వాళ్ళు చెప్తే వింటావు అన్నట్లు రాహుల్ గాంధీయే సెలెక్ట్ చేస్తాడు అని చెప్పి అక్కడ ఆ సందర్భాన్ని బట్టి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మళ్ళీ వరంగల్ వెళ్ళి అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ మాట్లాడి ఉంటాడు. 2.5 సంవత్సరాల ముందే ఎవరు క్యాండిడేట్లను డిసైడ్ చేయరు. ఇంకా చాలా టైం ఉంది. నీకెందుకు అంత తొందర అసలు? ఇప్పుడు మా నాన్నకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, మా ఇంటికి వచ్చి మాట ఇచ్చారు, మీరు రోడ్డు మీద చెప్పే మాటలు ఇవి ఎక్కడ చెప్పాలి మాటలు? అసలు నిన్నెవరు రానిస్తారు గాంధీ భవన్కి? ఒకవేళ వస్తానంటే మటుకు మీ అమ్మాయినకు మాల వెళ్ళాలి, అంతవరకే. అంతకు మించి నిన్నెవరు రానివ్వరు గాంధీ భవన్లో కూడా. ఏదైనా వాళ్ళ పార్టీ అఫీషియల్ మీటింగ్స్లో నిన్నెందుకు కూర్చొనిస్తారు? అసలు నువ్వెవరు? ఒక మంత్రి కూతురికి అసెంబ్లీలోకి కూడా రానివ్వరు నన్ను అడిగితే. గ్యాలరీలో కూర్చోవాలి, అంతకు మించి ముందుకెళ్ళటానికి లేదు. మరి ఎందుకు ఉత్సాహం? మొన్న ఇంకొక కామెంట్, నవ్వొచ్చే కామెంట్, సుష్మిత కొడుకు చెస్ ఛాంపియన్ అయిన కొడుకున్న తల్లికి ఏం మాట్లాడాలో తెలీదా? ఏం మాటలు ఇవి? ఇది పార్ట్ 1, ఇంకో పార్ట్ 2. ఆమె ఏం మాట్లాడితే మాకేం తెలుస్తుంది అని కూడా అన్నారు. ఆయన మా బిడ్డ మాటలతో మాకేంటి సంబంధం? ఈ మాట పొద్దునంటారు, సాయంకాలం ఇద్దరు బాల్కనీలో నుంచుని జనాలకు అభివాదాలు చేస్తారు. ఎవరు చెవిలో పూలు పెట్టాలని ఇవన్నీ? క్యాబేజీ పూలు పెట్టాలని ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నారు? అసలు ఇప్పుడు ఇందాక ఎవరో అంటున్నారు, అసలు కొండా సురేఖ, కొండా మురళి ఏమి వ్యాపారాలు చేశారు, వాళ్ళకి ఇన్ని డబ్బులు ఎక్కడయ్యని అడుగుతున్నారు. చెప్పండి, సమాధానం చెప్పండి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తే చాలా మంది రాజకీయ నాయకులు చెప్పాల్సి వస్తారు అనుకోండి, అది వేరే విషయం. కానీ వీళ్ళు ఎందుకు ఇంత ఎగిరెగిరి పడుతున్నారు? అంటే ఎందుకోసం అంటారు? ఎందుకోసం అంటే ఏం లేదు. ఇప్పుడు కొండా సురేఖకి ఎమ్మెల్యే ఇవ్వాలి, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇవ్వాలి, కొండా సుష్మితకి ఎమ్మెల్యే ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరా? మీ ఒక్క కుటుంబమే ఉందా? అంటే మీ అమ్మ మినిస్టర్ కదా, మళ్ళీ మీ నాన్న గురించి అడుగుతావంటే ఏంటి? అసలు మా అమ్మ ఇలా ఉందంటే ఎవరి కారణం? మా నానే కదా అని మాట్లాడుతుంది. ఈమెమో మా అమ్మ మా నాన్న అంటది, వాళ్ళేమో ఆ అమ్మాయితో మాకేంటి పని? ఆ అమ్మాయిని ఎక్కువ ఇసుకించబాకండి.
ఇప్పుడు మాట్లాడింది అనుకోండి ఇంక ఎక్స్ట్రా మాట్లాడుతుందని భయపెడుతుంది. ఎవరిని భయపెడతారు మీరు? ఏమి బ్లాక్మెయిల్ రాజకీయాలు ఏంటి? వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేశారన్నట్లు అనుకుంటున్నారా? అంటే ఇవన్నీ చూసిన తర్వాత, ఇన్ని రోజుల ఇష్యూ తర్వాత, అంటే చాలా మందికి ఎవరికైనా అర్థమవుతుంది దీని వెనక, వాళ్ళ కూతురు వెనక, ఈ మాటల వెనక వీళ్ళే ఉండొచ్చు అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటండి, పిల్లలకి నష్టము అంటే తల్లిదండ్రులు అది చేయరు, తల్లిదండ్రులకి నష్టము అంటే పిల్లలు చేయరు. మరి ఈమె ఎందుకు మాట్లాడుతుంది? ఒక మంత్రి కూతురు అయ్యుండి అంత బాధ్యతారహితంగా అంత ఓపెన్ గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? కానీ ఇక్కడ చూసుకుంటే అసలు ఆ మాజీ ఓఎస్డి మీతో ఎందుకుంటున్నాడు? ఒకప్పుడు మీకు ఓఎస్డిగా పనిచేశాడు, ఓకే, ఇప్పుడు లేదు. అతనితో మీకు సంబంధాలు ఎందుకు అసలు? అతను రౌడీతనం ఏంటి? పోయినసారి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అతన్ని బెదిరించారు. ఆ సందర్భంగా పోలీసులు మీ ఇంటికి వచ్చినందుకు అప్పుడు కూడా ఇట్లాగే ఈ పిల్ల ఇష్టారీతిని మాట్లాడింది, సపోర్ట్ చేశారు. ఆ ఓఎస్డికి సపోర్ట్గా పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారు. అసలు ఒక నిందితుడికి మీరు ఎట్లా ఆశ్రయం ఇస్తారు చెప్పండి? తెలిసి ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మీరు ప్రమాణాలు చేస్తున్నారు కదా, మంత్రులు అయిన తర్వాత ప్రమాణాలు చేస్తున్నారుగా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాము అని చెప్తున్నారు కదా. మరి ఏంటి అసలు ఒక నేరస్తుడు మీ ఇంట్లో ఎందుకున్నాడు? ఇప్పుడు కూడా నేరస్తుడు మీ ఇంట్లోనే ఉన్నాడు. మొన్న కూడా పోలీసులు అక్కడే ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్తానంటే ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో. అంటే ఇప్పుడు అతని పైన ఏమీ కేసులు పెట్టకోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇదంతా మాట్లాడుతున్నారా? ఆ సుమంతను రక్షించే ప్రయత్నం ఇది. ఒక మాజీ ఓఎస్డి కోసం మీరు ఇక్కడ పార్టీ ప్రతిష్టని, పార్టీ క్రమశిక్షణని అన్నిటికీ తిలోదకాలు ఇస్తున్నారు ఎందుకు? కొంచెం ఆలోచించాలి కదా. పైగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టపడితే ఇక్కడ అధికారంలోకి వచ్చింది. దీన్ని నిలబెట్టుకోవాలి, మళ్ళీ అధికారం సంపాదించుకోవాలి. దానికోసం ఎంత సమిష్టి కృషి కావాలి, ఎంత క్రమశిక్షణ కావాలి, ఎంత దూరదృష్టి ఉండాలి. ఇవన్నీ వదిలేసేసి అసలు మీ అమ్మాయి ఏమన్నా ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చిందా రాలేదా అది క్లియర్ చేయండి ఫస్ట్. ఆ జిల్లాలో ఎవరితోనూ మీకు పడదు. కడియం శ్రీహరితో పడదు, రేవూరు ప్రకాష్ రెడ్డితో పడదు. రేవూరు ప్రకాష్ రెడ్డిని పట్టుకుని డైపర్లు వేసుకునే అతనికి ఎమ్మెల్యే కావాలా అని అడుగుతుంది. మరి ఇప్పుడు మీ నాన్న కూడా ఆ వయసేగా, మరి మీ నాన్నకి ఎమ్మెల్సీ కావాలా? మరి వేరే వాళ్ళు మీ నాన్న డైపర్లు వేసుకునే మనిషి అంటే ఏమనిపిస్తుంది? అంటే ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిసారి అంటే బీసీ కార్డ్ని, అంటే బీసీ కార్డు, మహిళ కార్డు అన్నీ తీస్తారు వీళ్ళు. బీసీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, ఆయన బీసీ. అందుకని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు బీసీ కార్డు, ఆయన నా వల్ల కాదు, నేను పోయినసారి ఎంతో కొంత రక్షించాను, నా వల్ల కాదు. ఇప్పుడు నిన్న బట్టిని కలిశారు, బట్టి కూడా ఇక నా వల్ల కాదు, నేను చేయగలిగిందంతా చేశాను, నేను ఇంకా చేయలేను. రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డినే కదా తిట్టారు. నీకు సీల్డ్ కవర్ వస్తుంది జాగ్రత్త. మాటలు వస్తేనే సరిపోదు మాట్లాడటానికి. కొంచెం మనం ఏది మాట్లాడచ్చు, ఏది మాట్లాడకూడదు, బయట ఎంత మాట్లాడాలి, లోపల ఉన్నప్పుడు ఎంత మాట్లాడాలి. అసలు కనీసం నువ్వు ఒక చిన్న నీ గ్రామానికి సంబంధించి ప్రెసిడెంట్ కూడా కాదు కాంగ్రెస్కి, నువ్వెందుకు మాట్లాడతావు? అదేమంటే పాలకుర్తిలో మొన్న ఒక అమ్మాయి యంగ్ గర్ల్ ఎమ్మెల్యే అయింది, యశస్విని రెడ్డి. అయితే ఎందుకు అయింది యశస్విని రెడ్డి? వాళ్ళ అత్తగారు ఎప్పటి నుంచో అక్కడ పనిచేయాలి, కాంగ్రెస్లో పనిచేస్తుంది వాళ్ళ అత్తగారు. వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళకి చాలా పలుకుబడి కూడా ఉంది. అయితే ఆమె పోటీ చేయటానికి ఆమెకేవో పౌరసత్వపరమైన చిక్కులేవో ఉన్నాయి ఆవిడకి. అందుకని ఆవిడ నా కోడలు పోటీ చేస్తుంది అని చెప్పి పెట్టింది. అలా ఏదో జరుగుతాయి, అంతేగాని మీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ముగ్గురికి కావాలంటే ఎట్లా కుదురుతుంది? రేవూరు ప్రకాష్ రెడ్డి అవునన్నా కాదన్నా సీనియర్ లీడర్ అక్కడ. అతను ఉన్నంతకాలం అతని హవా నడుస్తుంది కాబట్టి అతనే అని చెప్పి రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో అన్నాడో రేపు ఇస్తారని కూడా గ్యారంటీ ఉందా? 2 సంవత్సరాల మాట, 2.5 సంవత్సరాల తర్వాత. పైగా ఇక్కడ వీళ్ళేవి నిర్ణయించరు,
మొత్తం లిస్టు అక్కడికి పంపిస్తారు. అక్కడ కూర్చుని వాళ్ళు సెలెక్ట్ చేసి బీఫామ్స్ పంపిస్తారు. అయితే ఈ మొత్తానికి సంబంధించి ఎవరో మా అమ్మాయి చేత వేరే వాళ్ళు మాట్లాడిస్తున్నారు అనేది ఒక డైలాగు. చాలా అంటే వీళ్ళేదో మేము చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు, కానీ మీరు చాలా తెలివి తక్కువగా అనేది క్లియర్ కట్ అయిపోయింది. మంత్రి అయిన కొత్తల్లోనే కేటీఆర్ గురించి మాట్లాడి పరువు నష్టం దావా వేయించుకున్నారు. అయినా మనకు సరిపోలేదు. ఏదో ఒకటి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం, క్షమాపణలు చెప్పుకోవటం. మీకు ఇచ్చిన మంత్రి పదవి ఏదో చక్కగా నిర్వర్తించుకుంటూ మీ నియోజకవర్గం ప్రజలకి సేవ చేసుకుంటూ సంతోషంగా ఉండండి. ఒకవేళ నా తర్వాత నా కూతురు వస్తుంది రాజకీయాల్లోకి అని ఉంటే, అమ్మాయికి ఇంకా చాలా వయసు ఉంది, చిన్నపిల్ల, కంగారే ఉంది. ఆ సంయమనం కావాలి, ఆ ఓపిక కావాలి. సరే ఇవన్నీ కాదా, సరే అండి నేను రిటైర్ అయిపోతున్నాను, నా ప్లేస్లో యంగ్ బ్లడ్ కావాలి, జన్జీ తరం వచ్చేస్తుంది, నేను ఇంకా మా అమ్మాయికి కాస్త గైడ్ చేస్తూ ఉంటాను, మా అమ్మాయే రేపటి నుంచి ఈసారి ఎన్నికల్లో మా అమ్మాయికి సీట్ ఇవ్వండి అని సురేఖ్ గారు ఏమన్నా రాసిస్తుందా? మనకేమో మన ప్రాణాలు పోయే వరకు, ఆఖరి శ్వాస వరకు పదవుల్లోనే ఉండాలి. మళ్ళీ మన ఇంట్లో వాళ్ళకి పదవులు కావాలి, ఎలా కుదురుతుంది? అందుకని కాస్త రాజకీయాల్లో ఉన్న తర్వాత బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళు కాస్త సంయమనం పాటించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.